ఈరోజు భలే సంతోషంగా ఉంది. అవును మిత్రమా, ఈరోజు ఎంత బాగుందంటే ఆ రోజు మనకి హెల్ప్ చేసిన డాక్టర్ గారే కారణం. ఎవరు మిత్రమా అది? అయితే నేను చెప్తాను ఈరోజు కథని. ఆ రోజు ఏం జరిగిందంటే, ముందు నా వంతు. ఆ రోజు నేను నా యజమానితో చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉన్నాను. హే టామీ, క్యాచ్ క్యాచ్. టామీ, గుడ్ బాయ్, తిను. హే టామీ, క్యాచ్ క్యాచ్. టామీ, ఏమైంది టామీ ఈరోజు నీకు? ముందు బాగానే ఉన్నావు కదా, తిను టామీ రా. అవునా? అసలు ఆ తర్వాత ఏమైంది మిత్రమా? ఆ రోజు నాకు చాలా విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. తర్వాత మా ఓనర్ నన్ను క్లినిక్ తీసుకువెళ్ళటం జరిగింది. అలా ఆ నైట్ అంతా నన్ను ఎంతగానో ప్రేమగా చూసుకునే నా యజమానికి కూడా ఎందుకో అర్థం కాలేదు. అదేంటో తెలియదు కానీ మా ఓనర్ కూడా అర్థం కాని ఆ బాధ ఆ డాక్టర్కు అర్థమైంది. నాకు వెంటనే ట్రీట్మెంట్ చేసి నయం చేశారు. హలో, ఎవరు? చెప్పండి. అవునా? ఎంతసేపు అయింది? ఎక్కడ? అడ్రస్ పెట్టండి, నేను వెంటనే వస్తాను. ఇలాంటి అనుభవం మనకు కూడా ఒకటి ఉంది, నీకు గుర్తుందా? నేనైతే ఆ రోజు చచ్చి బతకాలనుకో. ఆ రోజు నేను హాయిగా గడ్డి మేస్తున్నా, అప్పుడు ఒక పాము వచ్చింది. అది ఎంత భయంకరంగా ఉంది అంటే, ఆ తర్వాత నేను చెప్తాను ఏమైందో. నేను చాలా రోజులు ఏం తినలేకపోయాను. అప్పుడు ఈ డాక్టర్ గారే వచ్చి నాకు ట్రీట్మెంట్ చేసి నయం చేశారు. నిజంగా ఇంతలా జంతువులను అర్థం చేసుకుని సహాయం చేసే మనుషులు ఉన్నారా? ఎవరై ఉంటారు? ఏ స్వార్థం లేకుండా ఇంతలా మా కోసం కష్టపడతారా? వారిని చూడాలి. అరే తల్లి, ఈసారి కూడా పంట చేతికి రాలేదు. ఈ నెలలో కూడా డబ్బులు పంపడం కష్టమే. రెంట్ కట్టి 2 నెలలు అయింది. ఈ నెలని కట్టేది ఏమైనా ఉందా? హలో మేడం, ఇప్పటికన్నా వచ్చేది ఏమన్నా ఉందా, లేకపోతే కేసులంటూ క్లినిక్స్లోనే ఉంటారా? ఎన్ని అవరోధాలున్నా నా వృత్తి ధర్మాన్నే నేను పాటిస్తాను. ఈరోజు చాలా కేసెస్ వచ్చాయి, కానీ అంత వర్క్లోడ్ ఉన్నా వాటిని ట్రీట్ చేసి క్యూర్ అయ్యాక తిరిగి మళ్ళీ ఉత్సాహంగా చూస్తే చాలు, ఆ రోజు చాలా సంతృప్తిగా ముగుస్తుంది. చాలా టైర్డ్ అయిపోయా, ఆకలేస్తుంది, ఏమైనా తిందాం. అయ్యో, తినటానికి కూడా అయిపోయాయా? వాటర్ అన్నా తాగుదాం.
నీళ్ళు కూడా లేవే. సరే బయటికి వెళ్ళేమన్నా తెచ్చుకుందాం. 10 రూపాయలు మాత్రమే ఉన్నాయే. ఇందాకే అమ్మ కూడా ఫోన్ చేసింది, పంట సరిగా చేతికి రాలేదని. డబ్బులు కూడా అడగలేను. ఈ స్టైఫెండా 7,000. ఖర్చులకి సరిపోవటం లేదు. పైగా 3 నెలల నుంచి పడనే లేదు. ఏముంది, అలవాటేగా రోజు పస్తులతో పడుకోవటం. మూగజీవాలకు వజన్ చేసే పశువులకు ఇంత కష్టమా? ఇంత శ్రమ పడే వారికి 7,000తో సరిపెడతారా? వీళ్ళను పట్టించుకునే వాళ్ళే లేరా? అయ్యో, నాకు ట్రీట్ చేసిన డాక్టర్కి ఇంత కష్టం వచ్చిందా? నాకు చాలా బాధగా ఉంది. ఈ విషయం ఎలా అయినా నా మిత్రులకి చెప్పి ఏదైనా సహాయం చేయాలి. మిత్రులారా, నా ప్రశ్నకు సమాధానం దొరికేసింది. మీరు చూశారుగా. అన్నింటి సంరక్షణకు తనను తాను దూరం పెట్టి అడుగు ముందుకు వేసే పశు వైద్యులకు, పశు వైద్య విద్యార్థులకు ఇప్పుడు మన మద్దతు అవసరం.